सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगे मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञान प्रदाय गुरवे नमः। ईश्वर नंदित श्रुति तत्वाय गुरवे नमः। गमगधीभावर सलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। ज्ञान प्रदाय गुरवे नमः। ईश्वर नंदित श्रुति तत्वाय गुरवे नमः। సో ఇక్కడ అందరూ కూడా పెద్ద ప్లాన్ చేసుకున్నారు గెట్ టుగెదర్. ఈ గెట్ టుగెదర్ ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ మీరు అందరూ ప్లాన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అవునా? ఏమైనా గేమ్ చేంజింగ్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా లేదా? ఇక్కడ మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అన్నమాట. ఆ మధురమైన తీపి జ్ఞాపకాలు అందరూ కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలి. అండ్ అలాగే అక్కడ కిడ్స్ ఎలా ఉన్నారో ఈ రోజు కూడా ఆ కిడ్స్ లాగే ఉండాలి. అవునా? కిడ్స్ అప్పుడు ఎలా అయితే హడావిడిగా ఉన్నారో చక్కగా అందరికీ కూడా వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ, సో ఈ గెట్ టుగెదర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో మీరు ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అంతగా
అందరికంటే ముందుగా లేడీస్ కి జెంట్స్ కి చక్కటి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లేడీస్ కి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీయా మరి? సో ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వస్తారు కదా. సో ఆలోపు మనం చక్కగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన లేడీస్ అందరూ 3 పిన్స్ సూపర్. ఇంకా మేడం యా సూపర్. సో ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కదా, సో దానికి సంబంధించింది అడిగాను. సో స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు, కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు, కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా, అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం
పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఈ 26 years తర్వాత నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను స్కూల్కి. చాలా హ్యాపీగా ఉంది. చెప్పడానికి కూడా నాకు వర్డ్స్ రావట్లేదు. స్కూల్కి వచ్చిన ప్రతిసారి నేను చాలా స్పీడ్గా ఉండేదాన్ని, దానివల్ల చాలా మిస్ అయిపోయాను. సార్స్ చెప్పేవాళ్ళు, సుధా నువ్వు ఎప్పుడు ఇంత హడావిడిగా ఉంటావేంటి, నువ్వు లైఫ్ లో అంత ఫాస్ట్ గా చదివేస్తే తర్వాత చదవడానికి ఏముంటుంది అనేవాళ్ళు. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఫ్రెండ్స్ తో కూడా చాలా ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు చాలా మాట్లాడేదాన్ని కాదు. స్టేజ్ అంటే చాలా ఫియర్ ఉండేది. ఇప్పుడు మీరందరూ మిస్ చేస్తున్నారు చూడండి. స్టేజ్ నేను ఎక్కను, నో తర్వాత ఎప్పుడు ఎక్కుతాను. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి మనం చెప్పగలుగుతున్నాను. మీ ఓపెన్, మీ పిల్లలు అడుగుతారు మిమ్మల్ని, మమ్మీ మీ ఫ్రెండ్స్ తో నువ్వేం మాట్లాడావు, మీ ఫ్రెండ్స్ తో నువ్వేం చేసావు, ఎలా ఉన్నావు అని అడిగితే మీరు ఏం చెప్తారు? నథింగ్ కదా. అలాంటి మిస్ చేసుకోకూడదని 26 years తర్వాత నేను ఇంతకు ముందు గ్రూప్ లో ఎప్పుడు ఏముంటుంది ఫ్రెండ్స్ తో మాట్లాడేది ఏముంటుంది అని అనుకునేదాన్ని. చాలా ఉంటుంది. ఈ 26 years నేను చాలా మిస్ అయ్యాను. వెరీ సారీ, ఫస్ట్ సారీ సార్, వాళ్ళందరినీ కూడా చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అనేది విషయం కాదు, ఇక్కడ చాలా నేర్చుకున్నాను. స్కూల్లో మనం నేర్చుకున్నది డిసిప్లిన్, సార్ ఏం చేస్తే అదే చేయాలి, పేరెంట్స్ ఏం చెప్తే అదే చేయాలి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకి బేసిక్స్. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అది రిజల్ట్.
కానీ అంత ఫాస్ట్గా అంత స్పీడ్గా మనం ఎవరిని ఎస్టిమేట్ చేయకూడదు. నిర్ణయం కూడా చాలా ఫాస్ట్గా తీసుకోకూడదు. ప్రతిదాన్ని ఆలోచించి అర్థం చేసుకొని అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి. ఎవరి గురించి అయినా, ఎవరితో అయినా, ఏదైనా. ప్రెసెంట్ నేను చేస్తుంది జిమ్. మాది జిమ్, మై ప్యాషన్ జిమ్ అని ఒక ప్యాషన్ జిమ్ను ఓపెన్ చేశాను మధ్యగా. ఓకే, ఒక లేడీ ఒక మై ప్యాషన్ జిమ్ ఆన్ చేసింది అన్నప్పుడు అందరూ అమ్మాయి జిమ్ చెప్పిద్దా, అమ్మాయి జిమ్ చేస్తారా? చిన్న విలేజ్ మాది, పెద్ద పెద్ద ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, మహబాద్ అలా అంత పెద్దది కూడా కాదు, చాలా చిన్న ఊరు. మనం నేర్పించిన తర్వాత నేర్చుకునే వాళ్ళే ఉన్నారు అక్కడ. కానీ అందరితో కలిసేది మన యాటిట్యూడ్, లోకజ్ఞానం, మాట్లాడే తీరు. చదువు అనేది నాలెడ్జ్ నేర్పిస్తే, నడుచుకునే పద్ధతి జ్ఞానం నేర్పిస్తాం. ఈ రెండు ఉంటేనే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఇవన్నీ నేర్పించింది టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్ టు టీచర్స్. థ్యాంక్ యూ ఎలా. ఫ్రెండ్స్, మీరందరి దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ అంతా హైడ్ చేయమాకండి ప్లీజ్. అందరూ ఫ్రీగా మూవ్ అవ్వండి. అందరు స్పెషల్ చూడాలని ఉంది నాకు కూడా. ఓకే, మీ పేరుతో పాటు మీ ఊరేంటి, మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ అందరికి తెలియచేయండి. తర్వాతే వాళ్ళు కూడా నేను కూడా అలాగే చెప్పాలి అని చెప్పేసి ఫీల్ అవుతారు. నా పేరు అరుణ. మా తల్లిగారు గుడ్డపూడి, నన్ను ఇచ్చింది కర్కాలగూడెం, సూర్యాపేట దగ్గర. నేను 9th వరకు 7th నుంచి 8th 9th హై స్కూల్లో, సార్ వాళ్ళ స్కూల్లో. నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను. మాకు 2 బాబులు. వ్యవసాయంలో మంచి పేరు ప్రతిష్ట మంచిగానే ఒక జిల్లా స్థాయిలో పంటపై పండిస్తున్నాను. నాకు 9th మ్యారేజ్ అయినాక 10th స్కూల్కి రమ్మని పెద్దరిక కాంప్లెక్స్ ఎటు పోవాలా అనేది తెలియని సందర్భంలో నేను ఏడుస్తూ ఉన్నా. నాకు 2 సార్లు కూడా అమ్మ తప్పదు, ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకున్నాక స్కూల్ అంటే తప్పదమ్మా వెళ్ళాలని సార్ వాళ్ళు చెప్పారు. ఏడ్చుకుంటూ ఒక పక్క అత్తగారు, ఒక పక్క సార్ వాళ్ళు. అలా నా 9th అయిపోయి 10th చదువుకుంటా అనుకున్నాం, చదువుకోలేదు, అంతతో ఆపేసాను. కానీ మా హస్బెండ్ చాలా మంచివాడు, మా మేనత్త కొడుకు. నాకు లైఫ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నతనంలో మ్యారేజ్ అయినా మంచిగా చూసుకున్నాడు. మంచిగా నా లైఫ్ హ్యాపీగా అవుతుంది. 2 బాబులు. చిన్న బాబుది, పెద్ద బాబుది స్టడీ అయిపోయింది, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు డిగ్రీ అయిపోయింది, MBA చేస్తున్నాడు. సూపర్, థ్యాంక్ యూ. మ్యాథ్స్లో బిజీ అయిపోయారు కదండి, క్లాప్స్ కొట్టడానికి. ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ముందుగా విద్య నేర్పి ఇంతవరకు ప్రజ్ఞా స్కూల్ అనుకుంటాను, మోస్ట్లీ చాలామంది తెలియదు. నేను లాస్ట్ సెక్షన్లో ఉండేవాడిని, లాస్ట్ బెంచ్లో వచ్చేవాడిని, వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాడిని. తర్వాత 10th సార్ ఉపేంద్ర రెడ్డి సార్ అంటారు, నువ్వు ఎట్లా పాస్ అవుతావు అని అనేటాడు. సరే సార్ ఏదో అని అలా అలా చదివాను. సార్ ఇక్కడ ఒక బాదం చెట్టు ఉండేది, సార్ బయట రాగానే చూసేవాడిని, నేను నాకే కొడతాడేమో అని భయం. ఒక్కసారి పిలిపించి నేను ఖమ్మం మీద వెళ్తుంటే సార్ ట్రాక్టర్ మీద చూశారు. నాకు ట్రాక్టర్ మీద వెళ్తుండే, ఎందుకంటే వ్యవసాయం ఒడ్లమ్మడానికి వెళ్తుంటే చూశారు. స్కూల్ రాకుండా ఎగొట్టారని చెప్పేసి ఒకసారి కొట్టారు. ఆ రోజు అనుకున్నాను, నేను ఎందుకు దెబ్బ తినాలి, నేను నాలో ఏమైనా మార్పు ఉందా లేదా, నేను ఎందుకు 10th పాస్ కాకూడదని అనుకున్నాను. 10th పాస్ అయ్యాను, 359 అనుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేను పాల్వంచ వెళ్ళాను. పాల్వంచలో కాంట్రాక్టర్ చేశాను, క్లాస్ 2 కాంట్రాక్ట్ వరకు వచ్చాను. ఆ తర్వాత 2011లో నోటిఫికేషన్ వచ్చింది జెన్కో, ఎగ్జామ్ రాశాను, జెన్కోలో జాబ్ వచ్చింది. 2013 నుంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒక పాప పెద్దమ్మ 9th క్లాస్ జాహ్నవి, సెకండ్ అమ్మ డోనా 3rd క్లాస్. ఇప్పుడు మా మిసెస్ కూడా గ్రాడ్యుయేట్. ఇప్పుడైతే దేవుని దేవాల బాగానే ఉన్నాను, గురువులు ఆశీర్వాదంతో. ఒకటి మాత్రం కరెక్ట్, నేను నేర్చుకున్నా అంటే చదువు అంతా డిగ్రీ చేశాను. తర్వాత ఒకటి మాత్రం నా సిద్ధాంత ప్రకారంగా నమ్ముకున్నాను. న్యూటన్ 3rd లా,
ఈక్వల్ వాళ్ళు ఏమి ఇస్తే రిటర్న్ అదే వస్తుంది. నెక్స్ట్ పంచభూతాలు నమ్ముతాను నేను. మనం మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. నెక్స్ట్ మనం ఎన్ని రోజులు బతుకుంటామో తెలియదు. ఉన్నంత రోజులు ఈ సమాజంలో మనం ఏం చేసిపోతాం? డబ్బుతో, లగ్జరీతో ఇంకేమైనా చేస్తామా? లేదంటే మానవత్వం దేంతో మనం హ్యాపీగా సాటిస్ఫై అవుతాం అనే దాని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను ఆలోచిస్తున్నాను. మనం తృప్తి సాటిస్ఫై ఎలా ఉంటాం అనే దాని మీద నేను ఆలోచించి దేవుని దేవాలి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడైతే జనుకులో జాబ్ చేస్తున్నాను, పాల్వంచ. థ్యాంక్ యూ నాకు అవకాశం. థ్యాంక్ యూ సార్. అందరికీ నా గురువులకు నా స్నేహితులకు అందరికీ నమస్కారం. నేను ఈ స్కూల్లో 4th నుంచి చదివాను. దేవుగా నాకు ఏం లేదు. ప్రస్తుతం అగ్రికల్చర్ ఉంది, చిన్న బిజినెస్ చేస్తున్నాను. నాకు 3 పాపలు. పెద్ద పాప వచ్చేసి డిప్లొమా చేస్తుంది, రెండో పాప వచ్చేసి 10th, మూడో పాప 7th. ఇది నా లాగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ సభా వేదికను అలంకరించిన నాటి ప్రధానోపాధ్యాయులు ఉపేంద్ర రెడ్డి సార్ గారికి, నేటి ప్రధానోపాధ్యాయులు వ్యవహరించిన ఉపేంద్ర రెడ్డి సార్ పూర్వక నమస్కారాలు. ఈరోజు ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. 2010లో అపాయింట్మెంట్ జరిగింది. మరిపల్లిలో 14 ఇయర్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ బంగ్లా సీతారాంపురంలో మన జూలై నుండి వెళ్ళాను ట్రాన్స్ఫర్లో. ఒక 3 సంవత్సరాలు ఉపేంద్ర రెడ్డి సార్ దగ్గర హెచ్ఎంగా చేశాను. సార్ దగ్గర నేను ఉన్నాను. సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. అడ్మినిస్ట్రేషన్, వర్క్ ఇట్లా నేర్చుకోవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం రోజు సార్కి నేను సన్మానం చేసేది, సార్ నాకు సన్మానం చేసేది. ఆ అదృష్టం ఎవరికి రాదని అనుకున్నా నేను. సార్ దగ్గర చేసిన రోజులు అసలు చాలా మర్చిపోని రోజులు. అట్లా ఆటపాటలుగా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. దురదృష్టవశాత్తు సార్ అంటే మంచి ప్రమోషన్ వల్ల సార్ మీదకి వెళ్ళిపోయారు. ఉపేంద్ర రెడ్డి సార్కి గుండెపూడి బ్యాచ్ అంటే చాలా అభిమానం ఉండేది. ప్రత్యేకంగా చాలా అభిమానించేవారు. ఇక అందరి టీచర్స్ చెప్పాలంటే నాగార్జున సార్ దగ్గర చాలా నేర్చుకున్నా. సైన్స్ సార్ వల్ల చాలా గుర్తుకుంటుంది ఇప్పటికి కూడా. సార్తో దెబ్బలు తిన్నాయి అవన్నీ. నెక్స్ట్ రామరెడ్డి సార్ దగ్గర ఇంగ్లీష్ కూడా చాలా సార్ దగ్గర అప్పుడు రాకపోయేది అక్కడ సరిగా. తర్వాత నేను ఇంటర్ తర్వాత డెవలప్ అయినా. తర్వాత ఇక ఉపేంద్ర సార్ మ్యాథ్స్, కిషోర్ సార్ అంటే మ్యాథ్స్ అంటే భయం ఉండేది, కానీ మ్యాథ్స్ టీచర్ అయిన ఇప్పుడు. యాదగిరి సార్ దగ్గర సోషల్ సార్ దగ్గర. నెక్స్ట్ కిషోర్ సార్ రామచంద్ర సార్ దగ్గర ఇప్పటికి కూడా మా క్లాసులో ఫాలో అవుతా. పుచ్చుకో అనకండి అంటారు సార్. పుచ్చుకో అంటే ఇంట్రెస్ట్ లేదన్నట్టు, అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేండి అనేది కొట్టేది. అది నేను మా క్లాస్లో ఫాలో అవుతా. సార్ని ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటాను నేను. పుచ్చుకో అన్నది ఎవరు అంట నేను కూడా ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటాను. నెక్స్ట్ ఆ సారు శ్రీని సార్ ఇంగ్లీషు చాలా నేర్చుకున్నాను. గ్రామర్ దగ్గర కొట్టారు కూడా నన్ను సార్ ఒకసారి. ఇప్పుడు గ్రామర్ పర్ఫెక్ట్ అయింది. యాదయ్య సార్ మొన్న కూడా మాకు స్కూల్లో సీతారాంపురం స్కూల్ దగ్గరకు వచ్చి కలుస్తారు. వెంకటరెడ్డి సార్ సోషల్ 8th లో ఉన్నారు. సోషల్ మేడం గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు ఒకసారి. బాగా చెప్పారు చాలా. ఇప్పటికీ అందరు గుర్తే ఉన్నారు. వీళ్ళ దయ వల్ల నాకు ఇంత వృత్తిలోకి, ఉపాధ్యాయ వృత్తిలోకి రాగలిగినందుకు వాళ్ళకి పాదాభివందనాలు. నెక్స్ట్ మా మిత్రులు కూడా అందరూ టచ్లోనే ఉంటున్నారు. దీనికి కృషి చేసిన సజిత, శోభ అండ్ రవి, సురేందర్, అమీర్ వీళ్ళందరికీ ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్యూచర్లో కూడా మళ్ళీ కలుసుకోవాలని ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ముందుగా ఇక్కడ వేదిక అలంకరించినటువంటి అందరి ఉపాధ్యాయులు మన ప్రిన్సిపల్ సార్ ఉపేంద్ర రెడ్డి గారు సార్కి నా హృదయపూర్వక పాదాభివందనాలు. అండ్ దెన్ నా తోటి విద్యార్థులు అందరూ నా ఫ్రెండ్స్ అందరికి కూడా నా విషయస్. అండ్ దెన్ అందరినీ
అందరి కలుసుకొని ఇక్కడ మాట్లాడుకునే అవకాశాన్ని ఆ ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపం దాల్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ సజిత, సురేందర్, అమీర్ అండ్ శోభ, వీళ్ళందరూ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కాల్ చేసి మనం ఖచ్చితంగా కలవాలి అనే ఉద్దేశంతో అందరినీ కలిపినందుకు హృదయపూర్వక వందనాలు. అండ్ దెన్ ఫస్ట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచులర్ ఇన్ ఫార్మసీ అండ్ దెన్ మాస్టర్ ఇన్ ఫార్మసీ అండ్ పిహెచ్డి కంప్లీట్ చేశానండి. అండ్ దెన్ తర్వాత టీచింగ్లో ఉన్నాను. ఆ తర్వాత ఒక 3 years ఇండస్ట్రీ, తర్వాత మళ్ళీ టీచింగ్లో ఉన్నాను ప్రస్తుతం. ఈరోజు ఈ స్థాయిలో ఉండి నేను పాఠాలు చెప్తున్నా అంటే ఇక్కడ 10వ తరగతుల వరకు నేను నేర్చుకున్న జ్ఞానమే కాదు, అది మన విద్యనే కాదు, మనం ఎలా జీవితంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, లోక జ్ఞానం కూడా నేర్పినటువంటి ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అందరూ ఈ అవకాశాన్ని కల్పించి అందరం ఈరోజు కలవాలి అని డిసైడ్ అయ్యి ఇక్కడ వచ్చి ఈరోజు మనం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్ హియర్, రామచంద్ర సార్ని నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను. ప్రతిరోజు ఎందుకంటే మార్కులు రాకపోతే కొట్టే సార్లో మనం చూసినాం, మార్కులు వస్తేనే కొట్టే సార్ అంటే రామచంద్ర సార్ మొత్తం. ఎందుకంటే నేను చాలా ప్రయత్నం చేశాను, మ్యాథ్స్ అంటే నాకు భయం. ఎంత ప్రయత్నం చేసేవాళ్ళంటే 20కి 20 రావడానికి, 20 వస్తేనే నువ్వు దెబ్బలు తినవు. ఇక 19 వచ్చినా 19.5 వచ్చినా నీకు దెబ్బలు. ఇక తక్కువ వచ్చిన వాళ్ళు ఏమనపోయింది. ఎవరికైతే 19.5 వస్తుందో వాళ్ళ పని అయ్యేది. నాకు భయం అయితే వాళ్ళ దగ్గర కర్ర ఉందేమో, కర్ర పట్టుకొని వచ్చేవాడు. 19 వచ్చినా 19.5 వచ్చినా వాళ్ళకి ఆ రోజు పెద్ద బడిత పూజ. సో నాకు ఎప్పటికీ 19 వచ్చింది. మరి మన నాగార్జున సార్ కూడా, సార్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాము. సైన్స్ ఈరోజు మంచి స్థాయిలో ఉందని తెలియజేసుకుంటున్నాను. అండ్ దెన్ శ్రీనివాస్ సార్ మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. ఈరోజు ఆ ఇంగ్లీష్లోనే, ఆ మాధ్యమంలోనే. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ ఒక 5 minutes రెస్ట్. నెక్స్ట్ ఏంటంటే దయానంద్ సార్ ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో ప్లీజ్ సార్ మీరు రావాలి. దయానంద్ సార్. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, తేజోవంతమైన కళ్ళు, దృఢ సంకల్పం కలిగినటువంటి 100 మంది నాకు అప్పచెప్తే ప్రపంచ చరిత్ర స్థితిగతులనే మారుస్తానంటాడు స్వామి వివేకానంద. ఆయన జయంతి రోజు, అట్లాంటి జయంతి రోజు మీ అందరూ రీయూనియన్ కావటం వెరీ వెరీ హ్యాపీ. ఉపేందర్ రెడ్డి సారు ప్రతి మీటింగ్లో ఒక వాక్యం చెప్తా ఉంటాడు. పిల్లి పిల్లలు, కోతి పిల్లలు, ఇంకోటి ఏంటి సార్, రెండేనా సార్? పిల్లి పిల్లలు, కోతి పిల్లలు దాటి ఒక సింహాల్లాగా తయారొచ్చినటువంటి మీ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే తన కళ్ళ ముందు తను పెట్టినటువంటి విత్తనాలు వృక్షాలుగా ఎదిగి, మరి ఏ ఉపాధ్యాయుడైనా సరే డాక్టర్లని, యాక్టర్ని, కలెక్టర్ని తయారు చేయగలడు, కానీ మనిషిలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని, మనుషుల్ని తయారు చేయగలిగినటువంటి ఏకైక ఫౌండర్ మల్లు ఉపేందర్ రెడ్డి గారు. గట్టిగా చప్పట్లు నిలబడి కొట్టాడు. మారుమోగాలు చాలా తప్పుగా ఉన్నాయి. వాస్తవికంగా ఇంతకుముందు బాసింగ్ ఒక మాట చెప్పాడు, మనం ఏదిస్తే ఈ నేచర్ మనకు అది తిరిగిస్తుందని. తన గురించి ఒక మాట చెప్పాలి మీకు. కేవలం జెన్కోలో ఎంప్లాయ్ కాదు, పాల్వంచలో ఉన్నటువంటి KTPSలో ఉన్నటువంటి దాంట్లో ఆయన ఉన్నటువంటి ఊరిలో దాదాపు 200 పైగా కుటుంబాలకు భూములు కోల్పోయి, సో ఇలా చాలా అద్భుతాలు చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ రీయూనియన్ తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకొని మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి మళ్ళీ మన తదనంతరం ఏ లోకంలోకి వెళ్ళాలనుకుంటారో అట్లాంటి లోకంలో మీ అందరూ కూడా చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది.
మరి వాస్తవికంగా ఏది ఇస్తే అది నేచర్ ఇస్తుందని చెప్పేసి రీసెంట్గా మా మిస్సెస్ కూడా నేను బాగా ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటుంటాను. మొన్న డిఎస్సిలో తనకు జాబ్ రావడం జరిగింది. వాస్తవికంగా తనకు ఈరోజు గ్రాండ్ ఫెలిసిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ జీవిత భాగస్వామి ఒక పక్క, ఇంకొకటి విద్యార్థులు ఇంకో పక్క. అదే సంవత్సరం నేను మీ దగ్గరికి సార్ యొక్క ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ద్వారా ట్యూటర్గా బయాలజీ 8th క్లాస్ వరకు అప్పుడు చెప్పాను నేను. తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ. ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ దయానంద్ అధ్యక్షుల వారిని కోరుతూ ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అగ్రికల్చర్, నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబులు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు, టీచర్స్కి నా నమస్కారం. యా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నవీష్ రెడ్డి ఉన్నారా ఇక్కడ? నరేష్ రెడ్డి. నిండిపూడి నరేష్కి నేను 10th వరకు చదివాను. తర్వాత చదవలేదు. అగ్రికల్చర్ చేశాను. నాకు ఒక పాప. డల్ గా కూర్చుంటే అసలు బాగుండదు. కమాన్ రాధిక. నిజంగా ఇది వండర్ఫుల్ మూమెంట్. అసలు లైఫ్ లో మర్చిపోలేమన్నమాట. అది సార్స్ అందరినీ కలవడం, ఫ్రెండ్స్ అందరినీ కలవడం, ఇట్స్ ఎ మెమొరబుల్ మూమెంట్. నేను 4th నుంచి స్టార్ట్ చేశాను అసలు సార్ వాళ్ళ దగ్గర స్టడీస్. 4th నుంచి 10th వరకు సార్ అండ్ మేడంకి అయితే నా సార్ వాళ్ళని కలవడం అనేది లేదు. ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్మెంట్ కూడా అసలు మర్చిపోలేను. అందరినీ ఒకేసారి కలవాలంటే కుదరదు కదా. ఇది అలా వచ్చేసింది మూమెంట్. చాలా బాగుంది. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాధిక. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మై హస్బెండ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఐ హ్యావ్ 3 kids. బాబు 12th హోమ్ మేకర్. బట్ నా ప్యాషన్ అది కాబట్టి నేను అది నేర్చుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. సార్ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చెప్పాలంటే ఒక్కటే, ఇంకా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ సార్ని మర్చిపోలేను నేను. ఉపేందర్ రెడ్డి సారు గేమ్స్లో వద్దంటే బలవంతంగా ఉంచేవారు. అది కూడా ఇది కబడ్డీ ఇలాంటి గేమ్స్ నేను ఆడను సార్ అని చెప్తే బలవంతంగా పంపించేవారు. అదే సార్ సార్ అయితే సార్ అయితే అసలు రామచంద్ర సార్ అయితే ఇంకా ఎప్పుడు కొడతారో అని భయపడేవాళ్ళు. హిందీలో మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. ప్రతాప్ సింగ్ సార్ మెచ్చుకునేవాళ్ళు. నాగార్జున రెడ్డి సార్ కూడా బాగా చూసుకునేవారు. హ్యాపీగా ఉంది అందరినీ కలుసుకోవడం. ఫస్ట్ ఇక్కడ ఉన్న గురువులందరికీ నా పాదాభివందనాలు. నేను ఇక్కడ 5th నుంచి చదివాను 10th వరకు. సో హాస్టల్లో చదివాను. సో అందుకే ఉపేంద్ర రెడ్డి సార్తో మాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ. అంటే ఎక్కువ గుడ్ బుక్స్లో ఉండకుండా బ్యాడ్ బుక్స్లో ఉండేటం. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు ఇంత డిసిప్లిన్ కానీ ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. సో వాళ్ళప్పుడు అలా నేర్పిన విద్యాబుద్ధులే ఇలా ఈ పొజిషన్ కారణం. సో అండ్ నాకు ఒక కిడ్ ఈజ్ 8 years old. థ్యాంక్ యూ. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఇక్కడే ఉన్నాను.
మేడం రమా మేడంకి సార్కి నేను ముద్దు బిడ్డని. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిన నుంచి వాళ్ళతోనే నా జర్నీ అలా సాగిపోయింది అనమాట. ఆ తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను, కంటిన్యూ అలానే అవుతూ ఉంది. తర్వాత చెప్పాలంటే ఫస్ట్ సైన్స్ సార్తో స్టార్ట్ చేస్తాను. సైన్స్ అంటే ఇష్టం కాబట్టి నాగార్జున సార్తో డ్రాయింగ్స్ ఎంత బాగా గీసా కూడా సార్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు చిన్న టెక్నిక్ ఏం చేసేవాళ్ళం అంటే మేడంతో చెప్పకుండా డ్రాయింగ్స్ వేయించుకుని వెళ్ళి సార్కి చూపిస్తే 10కి 10 వేసేవాళ్ళు సార్. సార్ గుర్తుపట్టకుండా మేడం రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి వేయించుకునే వాళ్ళం అనమాట. సో సైన్స్లో ఎప్పుడు 10కి 10 డ్రాయింగ్స్లో వచ్చాయి అనమాట. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్లో కూడా వచ్చాయి. రామచంద్రయ్య సార్, ఆ సార్ పేరు తలుచుకుంటే నాకు భయం అవుతుంది, అప్పుడు భయం అవుతుంది, ఇప్పుడు భయం అవుతుంది. గుడ్ స్టూడెంట్ 25 వస్తాయి, ఎప్పుడు రావేమో అని ఒక భయం ఉండేది, కానీ ఎప్పుడు రాకుండా అయితే ఉండేవి కాదు. సెంట్ మార్క్స్ ఎప్పుడు 25 తెచ్చుకునేదాన్ని. ఆ సార్తో దెబ్బలు తినకుండా అయితే తప్పించుకున్నాను. కిషోర్ సారు, అందరు సార్స్, ఇంగ్లీష్ సార్, రామరెడ్డి సారు, యాదవ్ సార్, అంటే ఆన్ స్పాట్ నేమ్స్ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఎస్పెషల్లీ ప్రతాప్ సింగ్ సార్తో అయితే ఎవ్రీడే కాపీ రైటింగ్ లో గుడ్ అనేది రావాలని నేషన్ సర్వీస్ చేశాము. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాము. నౌ హీ ఈస్ వర్కింగ్ ఇన్ SBI. నేను MBA కంప్లీట్ చేశాను. ఐ వర్క్ యాజ్ ఏ రిక్రూటర్. నాకు పిల్లలు పుట్టాక నేను నా జాబ్ ఆపేశాను. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ యోగా ట్రైనర్గా స్టార్ట్ చేశాను. అక్కడ కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నాను. నా మేము మిర్కన్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. దాంట్లో MD. మా పిల్లలు పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప 9th క్లాస్. మోస్ట్ యాదగిరి సార్ సోషల్ పీరియడ్ ఎప్పుడు వచ్చి గుడ్ మార్నింగ్. ఫస్ట్ HM సార్కి, మన ఉపేంద్ర రెడ్డి సార్కి, కిషోర్ సార్ వాళ్ళందరి పేర్లు గుర్తున్నాయి. నాగార్జున సార్, ఇంకా వెంకటరెడ్డి సార్, యాదగిరి సార్, యాదయ్య సార్ అని మర్చిపోలేము ఆ పేర్లు. రామచంద్రయ్య సార్ తిన్న దెబ్బలని గుర్తున్నాయండి. నేను డాక్టర్ రవి, మా బ్యాచ్ నుంచి డాక్టర్ని. థ్యాంక్ యూ. నేను ప్రస్తుతానికి స్టిల్ ఇంకా స్టూడెంట్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా స్టూడెంట్నే. 40+ వద్దులే, 40 ప్రస్తుతానికి కొన్నాళ్ళు చెప్పుకుందాం 40 అనేసి. ఇప్పుడు MS ఆర్థోపెడిక్స్ చేస్తున్నాను కరీంనగర్ చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో. ఇది రీయూనియన్ ప్లాన్ చేశారు, చాలా కష్టపడ్డారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రావడానికి కొంచెం కష్టమైంది, అసలు మిస్ అవుతానేమో అనుకున్నాను. నిన్న వెళ్ళి ఆల్మోస్ట్ ఫైటింగ్ మా వాళ్ళతోని. మా దగ్గర ఆంధ్ర నుంచి ఒక 3 పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు 3 వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలాను. నువ్వు ఇక్కడే ఉండాలా, 3-4 రోజులు నువ్వే చేయాలి డ్యూటీ అన్నారనమాట. నాకు కుదరదు, నేను 2 months నుంచి ప్లాన్ చేస్తున్నది, నేను ముందే ఇన్ఫార్మ్ చేశాను మీ అందరికీ. వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ ఫైటింగ్ ఒకటి తక్కువైంది. చివరికి ఈరోజు వచ్చి నైట్ డ్యూటీ చేస్తా అంటే సరే నేను వచ్చి నైట్ డ్యూటీ చేస్తా అని చెప్పాను. నేను 4-5 ప్రిన్సిపల్ మేడం అనిత గారికి హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, వెల్కమ్. ఓకే, ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి స్కూల్ నుంచి. అఫ్ కోర్స్ దెబ్బలు తిన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. లేదు చాలా గుర్తున్నాయి, నవ్వుకుంటారు. నాది, సురేందర్ది, రఘుపాల్ది ఒక బ్యాచ్ ఉండే అనమాట, సుమన్. మేమంతా ఒక బ్యాచ్. అంటే దెబ్బలు తినడంలో ఉంటుండే, చదివే దాంట్లో కూడా ఉంటుండే అనమాట. మేమంతా ఏం చేస్తుండే అంటే, సార్కి ఇప్పటిదాకా తెలుసో తెలీదో, సార్ కన్నుగప్పి నైట్ ఒక్కసారి అయితే సెకండ్ షో సినిమాకి వెళ్ళాము. సారీ సార్. అప్పుడు మేమంతా దొరకలేదు. నెక్స్ట్ టైం రఘుపాల్ ఇంకెవరితోనే వెళ్ళాడు, వాడు దొరికాడు. వాడికి పడ్డాయి దెబ్బలు పాపం. చాలా మెమరబుల్ డేస్ అనమాట. రామచంద్రయ్య సార్ పేరు వింటే చాలు ఇంకా అది దెబ్బలు ఏడబడతాయి అనేసి. 25కి 25 వచ్చినా అంటే 25కి 25 రావాలా. ఒక్క మార్క్ ఎన్ని మార్కులు తగ్గితే అన్ని దెబ్బలు అనేవారు సార్. ఒకసారి మాత్రం తిన్నాను, నాకు 24 ఏదో వచ్చాయి. ఒకసారి ఒక దెబ్బ అయితే తిన్నాను, గుర్తుంది.
హాస్టల్లో ఉంటుండే కదా, అప్పుడు డీడీలో ఒకటే సినిమా వస్తుండే అనమాట సండే రోజు. అందరం మేడం టీవీ పెట్టేవారు, మేమంతా వెళ్ళి కూర్చుంటుండే అనమాట. నెక్స్ట్ డే ఎగ్జామ్స్, సండే రోజు మూవీ వస్తుంది. మాకేమో మూవీ చూడాలని చెప్పేసి సార్ లేరు, ఉపేందర్ రెడ్డి సార్. మేడం ఉన్నారు, మేడంకి బతిలాడి మెల్లగా టీవీ పెట్టించుకున్నాము. మధ్యలో సార్ వచ్చారు, అప్పుడు అయింది మాకు బడిత పూజ. గుర్తుంది, అది వాచిపోయిన వెనక. థ్యాంక్ యూ సార్, మీరంత స్ట్రిక్ట్గా అట్లా ఉండబట్టే ఈ పొజిషన్లో ఉన్నాం సార్. అందరు గురువులందరికీ పేరు పేరున పాదాభివందనాలు సార్. మీ అందరి వల్లనే ఈ సిచ్యువేషన్లో ఉన్నాం సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మేడం క్లాప్స్ ఇవ్వాలి, అందరూ గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. స్టూడెంట్స్ కంటే టీచర్స్ రావడం అసలు ఫస్ట్ టైం అండి. నిజంగా గ్రేట్ అసలు టీచర్స్ అందరూ కూడా. మేడం Uma das formas mais eficientes, contagiante. ఓకే, డైరీలో ఏంటి, స్కూల్లో ఒక్క టీచర్ అయితే అందులో మెమొరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హలో, వాళ్ళు మనకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ తోటి మన కోసం రాసిన వర్డ్స్ అవి సార్ చదువుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి డైరీస్ పాస్ అవుతాయి. ఓపెన్ చేసి చూడండి, వాళ్ళు మన మీద ఎంత కన్సర్న్ తో ఉన్నారో అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఓకేనా? ఏంటంటే ఉపేందర్ రెడ్డి సార్ ఒక డైరీలో ఏముందనేది అందరికి కొంచెం చదివి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నారు. సో ఫస్ట్ సారీ మిత్రులు, అదేవిధంగా ప్రేమతో కూడినటువంటి మాకైతే విద్యార్థులనే భావిస్తాం, విద్యార్థులకనే భావిస్తాం. విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న శుభాభినందనలు. ముందు మాట, కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నదే ఈ పూర్వ విద్యార్థుల యొక్క కలయిక. కృషి, పట్టుదల, ఫలితం, ఇది నాటి మన పాఠశాల నినాదం. నేడు మీరు అదే నినాదంతో అహర్నిశలు కష్టపడి కృషి చేస్తూ 26 సంవత్సరాల క్రితం చదివిన తోటి విద్యార్థుల చిరునామాలను పట్టుదలతో సేకరించి ఈ అపూర్వ విద్యార్థుల సమ్మేళనంకు తోడ్పాటును అందించి ఫలితం సాధించిన 1997-98 విద్యా సంవత్సరం విద్యార్థులైన మీకు ప్రత్యేక అభినందనలు. మీ పాఠశాల జీవితంలోని గత స్మృతులను, మీరు చేసిన అల్లరి చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ, ఆప్యాయత అనురాగాలను పంచుకుంటూ, వర్తమానంలో చేస్తున్న పనులను యోగక్షేమాలను తెలుసుకుంటూ, భవిష్యత్తుకు చేరాలని అనుకుంటూ
మీ సంసారిక జీవితంలో అలసట ఆటంకము లేకుండా ఇంకా ఉచ్చస్థితికి ప్రయాణం అనే చిరుదీపం వెలిగించిన ఈ మీ గురువులపై ఈ ప్రేమాభిమానాలు ఎల్లవేళలో ఇలాగే ఉండవు. మీ శ్రేయోభిలాషి మల్లు ఉపేందర్ రెడ్డి. నమస్కారాలు. నేను ప్రజ్ఞా స్కూల్లో 2 years చదివాను. 6th 7th పురాణపురం నుంచి వచ్చాను. మేము బస్కి వచ్చేవాళ్ళము. నా పేరు సరిత. చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, మా పాప ఫార్మడీ చేస్తుంది, బాబు బీటెక్ 2nd year చదువుతున్నాడు. ఫ్రెండ్స్ అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సజిత, శోభ, సార్ అందరికీ నమస్కారాలు. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగడానికి అందరూ కూడా రెడీ అవ్వాలి. కమాన్, అందరు స్టేజ్ దగ్గరికి రావాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే
చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా